హాయ్ అండి, నేను డాక్టర్ సుజిత్ ఓంకారం, పీడియాట్రిక్ ఆర్థోపెడిషన్ అంకుర హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇంటోయింగ్ గేట్ అంటే పాదం లోపల పెట్టి నడుస్తూ ఉంటారని చెప్పి మా దగ్గరికి తీసుకొస్తుంటారు. సో మీ పిల్లలు కానీ ఇంటోయింగ్ గేట్ ఉన్నట్లయితే వాళ్ళ ప్రాబ్లం అనేది 3 లెవెల్స్లో ఉండొచ్చు. ఒకటి ఫుట్ లెవెల్ అంటే మెటాటార్సస్ అడక్టస్ అయి ఉండొచ్చు, అంటే వాళ్ళ పాదం లోపలికి తిరిగి ఉంటుంది. ఒకవేళ పాదం ఫుట్ లెవెల్లో ఉంటే దానికి ప్లాస్టర్స్ అవసరం, యాజ్ వెల్ యాజ్ బ్రేసింగ్తో కరెక్ట్ అయిపోతుంది. ఒకవేళ ప్రాబ్లం ఫుట్ లెవెల్లో కాదు, లెగ్ లెవెల్లో ఉందంటే దాన్ని యూజువల్లీ టిబియల్ ఇంటార్షన్ అంటే లెగ్ బోన్ కొంచెం లోపలికి రొటేట్ అవ్వడం వల్ల ఉంటుంది. ఇది యూజువల్లీ 1 to 3 years మధ్య పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఇది స్పాంటేనియస్గా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ స్ట్రైట్ అయిపోతుంది. ఒకవేళ ఈ 2 లెవెల్స్లో కాకుండా ప్రాబ్లం అనేది హిప్ జాయింట్ లెవెల్లో ఉందనుకోండి, యూజువల్లీ యాంటీవర్షన్ యాంగిల్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది. ఒకవేళ ఇది కానీ ఉన్నట్లయితే మీ పిల్లలు డబ్ల్యూ సిట్టింగ్లో ఏమైనా కూర్చుంటున్నారా చెక్ చేసుకోవాలి. అండ్ హిప్ జాయింట్ రొటేషన్స్ ఎంత ఉన్నాయి, యాంటీవర్షన్ యాంగిల్ ఎంత ఉందో మీ పీడియాట్రిక్ ఆర్థోపెడిషన్ని కలిసి ఎవాల్యుయేట్ చేసుకోండి. ఈ 3 లెవెల్స్లో ఏ లెవెల్లో ప్రాబ్లం ఉందో కనుక్కోండి అండ్ దీనికి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి.